ఇక పాప ఈమెకి చిన్న పాప సార్, సీరియస్ ఉంది సార్. బాగలేక పరిస్థితి బాగలేక బాగా అసలుకి ఘోరంగా ఉంది సార్. అందుబాటులో మాకు తెలిసిన సార్ ఉంటే ఆ సార్ మంచి ట్రీట్మెంట్ అన్ని ఇప్పించారు సార్. మాకు దగ్గర సార్ డీజీపీ సార్, మా సార్ ఐడియన్ కార్డు కూడా మాకు ఇచ్చి అక్కడ అందుబాటులో ఎమ్మటెమ్మట్లోనే నలుగురు పాపకి ఏమైంది? మనుషులు కూడా కొంచెం దుబ్బలలో తిరిగేసరికి దుబ్బంత కడుపులో పోయి మొన్ననే సార్ మొత్తం గొడవైన రోజు మొత్తం ఆ దుబ్బకి మొత్తం డస్ట్ అంతా కడుపులోకి వెళ్ళి ఇమ్ము వచ్చి పక్కలకి అసలు మనిషి కాలేదు సార్. పాప నైట్ ఊపిరి అందలేదు సరిగ్గా. సార్ మా సారు మంచి దబదబా ఎమ్మట్లను కారు అవన్నీ పంపించి దగ్గరుండి ట్రీట్మెంట్ అన్నీ చూపించారు సార్ మాకు అన్ని. కానీ ఇప్పుడు కూడా పాపకి సరిగ్గా జాగ్రత్త చూసుకోవాలమ్మా. పొద్దున సాయంత్రం మాత్రం ఈ వారం అంతా ఇంజక్షన్ వేయించుకోండి, కానీ మీరు ఉండే కాడ ఉండండి పోయానంటే ఇవాళ వచ్చాను సార్. 4 అయింది నేను వచ్చేసరికి. మా సార్ మేము 8 సంవత్సరాలు సార్ ఉండబట్టి. మేము కూలి పని చేసుకుంటాం సార్, మట్టి పని. మీరంతా కూడా పేదోళ్ళు కాదు, మీరు ధనవంతులు. మీరంతా కూడా మీరు పేడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి ఒక మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు సార్ వాళ్ళు వచ్చి మా ఎంక్వైరీ తీసుకుంటే వచ్చి మా గురించి ఎవరేం చెప్తారు సార్ అక్కడికి వచ్చి? ఒక్కళ్ళని కాదు మరి మాకేమున్నదా అది చూపించాలిగా సార్. మరి వచ్చి ఎక్కడో ఉండి అనుకున్నది కాదు సార్, వచ్చి ఇక్కడికి వచ్చి మరి ఏమున్నది ఏం లేదనని మా కాడికి వచ్చి రికరేషన్ తీయాలి. కానీ ఎక్కడో ఉండి వాళ్ళకి అయ్యున్నాయి అంటే మాకు అయ్యి ఉంటే మేము ఇంతకాడికి ఎందుకు వస్తాం? మా పిల్లల్ని ఇట్ట పెట్టుకొని మేము ఎందుకు బాధపడతాం? మాకు దిక్కు మొక్క ఏం లేకుండా రోడ్డు మీద పడి మేము పడ్డది కాక మా పిల్లలు కూడా రోడ్డు మీద పడేసుకొని మేము హింసపడుతున్నాం సార్. గవర్నమెంట్ది మా భూమి మాకు కావాలి సార్. నా పాపకి కొంచెం నయంగా ఇవ్వాలి. మా ఇల్లు మాకు కావాలి. పోలీసు వాళ్ళ వల్ల ఇబ్బంది కలిగింది, నా బిడ్డకి పోలీసు వ్యవస్థ వల్ల జరిగిందంటావు? అవును సార్.